వెరీ గుడ్ ఈవినింగ్. ఎవ్రీ వెనస్డే మనం జీకే క్లాస్ అయితే చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు డిసర్ట్స్ ఎడారుల గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. మొదటిసారి మన క్లాసెస్ చూస్తున్నట్లయితే అదర్ క్లాసెస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఇందులో ఇండియన్ పాలిటీ, స్టాటిక్ జీకే, బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ కంప్లీట్లీ అయిపోయింది ఇవి. అండ్ కెమిస్ట్రీ, సైన్స్ 90% అయిపోయింది. అండ్ అరిథమెటిక్, రైల్వే కోర్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది చేసినంత క్లాసెస్ వరకు. ఇంకా నాకు వీలుంటే సహకరిస్తే నేను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఉన్నంత వరకు ఉపయోగించుకుంటే డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్ వాళ్ళకి. ఓకేనా? రైట్. సో చూడడానికి ప్రయత్నం చేద్దాం డిసర్ట్స్. సో మనల్ని ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడు, రైల్వేస్లో కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కావచ్చు. ఒక ఎడారి నేమ్ ఇచ్చేసి అది ఏ ఖండంలో ఉంది లేదా ఏ దేశంలో ఉంది, ఏ ప్రదేశంలో ఉంది అని అడిగే అవకాశం ఉంటుంది. అండ్ సూపర్లేటివ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే అతిపెద్ద ఎడారి ఏది, అతిపెద్ద శీతల ఎడారి ఏది, అతిపెద్ద హాట్ డిసర్ట్ అంటే ఉష్ణమండల ఎడారి ఏది, ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. మనకి ఎడారులలో 2 types ఆఫ్ డిసర్ట్స్ ఉంటాయి. ఒకటి కోల్డ్ డిసర్ట్స్ అంటే మంచుతో కప్పబడి కంప్లీట్లీ ఉండేటివి, అండ్ హాట్ డిసర్ట్స్ ఇసుకతో కప్పబడి ఉండేటివి. సో ఎగ్జామినర్ ఏ డిసర్ట్ అడిగాడు అనేది మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తొందరపడి కోల్డ్ డిసర్ట్ అడిగినప్పుడు హాట్ డిసర్ట్ పెట్టడం, హాట్ డిసర్ట్ అని పెట్టినప్పుడు కోల్డ్ డిసర్ట్ ఆన్సర్ చేయడం, లేదా ఏమి ఇవ్వకుండా డిసర్ట్ అన్నప్పుడు ఏదో ఒకటి పెట్టడం రాంగ్ అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా కాన్షియస్గా ఉండి ఆన్సర్ పెడితే సరిపోతుంది. సో డిసర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం ముందుగా చూద్దాం. ఇంపార్టెంట్ డిసర్ట్స్: అంటార్కిటికా డిసర్ట్, ఇది శీతల ఎడారి యాక్చువల్గా. అంటార్కిటికా డిసర్ట్ వచ్చేసి అంటార్కిటికా ఖండంలో ఉంది. దీని యొక్క ఏరియా 5.5 మిలియన్ స్క్వేర్ మైల్స్. ఇది మైల్స్లలో ఉంది, ఇక్కడ కిలోమీటర్ స్క్వేర్లలో 14.2 మిలియన్ కిలోమీటర్ స్క్వేర్. మేబీ ఒక 2-3 ఇంటికి సరిపోతుందండి. 3 వరకు మనం ఈ మెజర్మెంట్స్ ఏరియా కూడా తెలుసుకుంటే బెస్ట్. ఓకే. సో ఆర్కిటిక్ డిసర్ట్ వచ్చేసి మనకి ఇది నార్థన్ అమెరికా కవర్ అవుతుంది, నార్థన్ యూరప్ కవర్ అవుతుంది, ఈస్టర్న్ యూరప్, ఇదంతా కూడా మనకి స్ప్రెడ్ అయి ఉంటుంది. సో అడగడు ఈ క్వశ్చన్ పర్టికులర్గా ఇది ఎక్కడ ఉందనేది. దీని యొక్క ఏరియా వచ్చేసి 5.3 మిలియన్ స్క్వేర్ మైల్స్, అండ్ కిలోమీటర్ స్క్వేర్లలో కనుక చూస్తే 13.9 మిలియన్ కిలోమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి మనకి సహారా డిసర్ట్, ఇది నార్త్ ఆఫ్రికాలో ఉంది, అతి పెద్దది అని మనం ఇక్కడ మెన్షన్ చేసాం. చూద్దాం ఒకసారి. 3.6 మిలియన్ స్క్వేర్ మైల్స్ వచ్చేసి మనకి ఏరియా, అండ్ కిలోమీటర్ స్క్వేర్లలో కూడా 9.2 మిలియన్ కిలోమీటర్ స్క్వేర్. సో మీరు మైల్స్లలో నేర్చుకోండి, ఎట్ ద సేమ్ టైం కిలోమీటర్స్లో కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఎగ్జామినర్ కొన్నిసార్లు మైల్స్ అని ఇస్తాడు, కొన్నిసార్లు కిలోమీటర్స్లలో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు ఇది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఆస్ట్రేలియన్ డెసర్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో ఉంది. అరేబియన్ ఎడారి వచ్చేసి వెస్టర్న్ ఏషియాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. గోబీ ఎడారి వచ్చేసి ఈస్ట్ ఏషియా, తూర్పు ఆసియాలో చైనా, మంగోలియా ప్రాంతంలో ఉంది. అండ్ కలహారీ డిసర్ట్ వచ్చేసి సదరన్ ఆఫ్రికా, ఇక్కడ ఆఫ్రికా, ఏషియా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అండ్ పెటాగోనియన్ ఎడారి వచ్చేసి మనకి సౌత్ అమెరికాలో ఉంది, ఎస్పెషల్లీ అర్జెంటీనా అండ్ చిలీ ప్రాంతంలో స్ప్రెడ్ అయింది. అండ్ సిరియన్ డెసర్ట్ వచ్చేసి వెస్టర్న్ ఏషియా, పశ్చిమ ఆసియాలో ఇరాక్, జోర్డాన్ అండ్ సిరియా ప్రాంతంలో. గ్రేట్ బేసిన్ ఎడారి వచ్చేసి మనకి యుఎస్లో, యునైటెడ్ స్టేట్స్లో ఉంది, నార్త్లో. అండ్ కరాకుమ్ ఎడారి వచ్చేసి తుర్కమెనిస్తాన్, ఏషియాలో ఉంది. అండ్ సోనోరాన్ ఎడారి వచ్చేసి మనకి సెంట్రల్ అమెరికా, నార్థన్ అమెరికా. సెంట్రల్ అమెరికాలో మెక్సికో, అండ్ నార్థన్ అమెరికాలో యుఎస్లో మనకి స్ప్రెడ్ అయి ఉంటుంది ఇది. అండ్ కైజుల్కుమ్ ఎడారి వచ్చేసి సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాలో ఉంది ఇది. అండ్ కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ ఆ ప్రాంతంలో. అండ్ తకల్మకాన్ ఎడారి వచ్చేసి చైనాలో ఉంది. థార్ ఎడారి
ఇది మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్ భారతదేశంలో, మనకి ఇండియా అండ్ పాకిస్తాన్లో కూడా కొంచెం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 77,000 స్క్వేర్ మైల్స్ లేదా 2,00,000 కిలోమీటర్ స్క్వేర్ దీని యొక్క ఏరియా. అండ్ అటాకమా ఎడారి వచ్చేసి సౌత్ అమెరికాలో ఉంది. అండ్ మొజావే ఎడారి యునైటెడ్ స్టేట్స్, గ్రేట్ విక్టోరియా ఎడారి కావచ్చు, గ్రేట్ శాండీ ఎడారి కావచ్చు, జిప్సన్ ఎడారి కావచ్చు, తనామి డిసర్ట్ కావచ్చు, సింప్సన్ డిసర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అండ్ కార్క్రస్ డిసర్ట్ వచ్చేసి కెనడా. ఇక్కడ దీని యొక్క మైల్ చూడండి, 1 స్క్వేర్ మైల్ అండ్ 2.6 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా. అండ్ కొలంబియా బేసిన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. సో మనకి ఇప్పటి వరకు చూసినాయి, అందులో ఏది కోల్డ్ ఏది హాట్ డిసెట్ అనేది పక్కన పెడితే ఎగ్జామినర్ అడిగే విధంగా ఏ విధంగా ఉంటుంది కనుక చూద్దాం అవి కూడా. సో ఇక్కడ ఇంకా ఉన్నాయి. అండ్ నమీబ్ డిసెట్ వచ్చేసి మనకి సదరన్ ఆఫ్రికా, మిడిల్ ఆఫ్రికాలో ఉంది. దస్త్ ఈ కావిర్ ఇరాన్, దస్త్ ఈ లూట్ ఇరాన్, దస్త్ ఈ మార్గో ఆఫ్ఘనిస్తాన్, రెజిస్తాన్ డిసెట్ ఆఫ్ఘనిస్తాన్, అండ్ చిహుహాన్ డిసెట్ సెంట్రల్ అమెరికా, నార్థన్ అమెరికా, అండ్ కొలరాడో ప్లెటావ్ యునైటెడ్ స్టేట్స్లో. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేసే పాయింట్స్ ఇవే అండి. ఇక్కడ చూడండి, ఓకేనా. సో చాలా జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఎడారి జస్ట్ ఈ విధంగానే ఇచ్చాను అనుకోండి. వరల్డ్స్ లార్జెస్ట్ డిసర్ట్ ఏది అని ఎగ్జామినర్ ఇస్తే అంటార్కిటికా ఎడారి ఆప్షన్స్లో ఉంటే, ఆప్షన్స్లో ఇది లేకుండా సహారా ఎడారి ఇచ్చాడు అనుకోండి, నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా వినండి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది అని అంటార్కిటికా ఎడారి ఇచ్చాడనుకోండి ఆప్షన్స్లో, అదే పెట్టేయాలి. అది గనక లేకపోకుండా సహారా ఎడారి అని ఇస్తే సహారా ఎడారి అని పెట్టాలి. ఇది మర్చిపోకండి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎడారి ఏది? ఆర్కిటిక్ ఎడారి. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఎడారి ఏది? సహారా ఎడారి. ప్రపంచంలో వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ డిసర్ట్ ఏది? సహారా. ఫస్ట్ ఏది? అంటార్కిటికా. సెకండ్ వన్ ఏది? ఆర్కిటిక్ డిసర్ట్. అయితే ఎగ్జామినర్ ఈ విధంగా మెన్షన్ చేస్తే, ప్రపంచంలో అతిపెద్ద మంచు ఎడారి కోల్డ్ డిసర్ట్ అని ఎగ్జామినర్ మెన్షన్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అంటార్కిటిక్ ఎడారి అంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అని హాట్ డిసర్ట్ అని మెన్షన్ చేస్తే సహారా ఎడారి అని పెట్టాలి. సో మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది అని ఆప్షన్స్లో అంటార్కిటికా కానీ ఆర్కిటిక్ కానీ లేకుండా సహారా ఇచ్చి ఇంకా అదర్ డిసర్ట్స్ ఇస్తే మనం కళ్ళు మూసుకొని సహారా పెట్టేయాల్సిందే. అంటే దాని అర్థం ఏంటి? క్వశ్చన్ ఎగ్జామినర్ అక్కడ హాట్ డిసర్ట్ అని అడిగాడు అని. ఒకవేళ లేకుండా ప్రపంచంలో అతిపెద్ద మంచు ఎడారి అని మెన్షన్ చేశాడు అనుకోండి, నో కన్ఫ్యూజన్. ప్రపంచంలో అతిపెద్ద హాట్ డిసర్ట్ అన్నాడు అనుకోండి, నో కన్ఫ్యూజన్. ఓకేనా. సో హాట్ డిసర్ట్ అంటే ఇసుకతో కప్పబడి ఉంటుంది, కోల్డ్ డిసర్ట్ అంటే మంచుతో ఉంటుంది. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి, రైట్. ప్రపంచంలోనే అతి చిన్న ఎడారి ఏది? కార్క్రోస్ డిసర్ట్. ఇది దీని యొక్క ఏరియా అంతా 1 స్క్వేర్ మైల్ ఒకటి, లేదా కిలోమీటర్స్లలో అయితే 2.6 సంథింగ్ ఎంత ఉంది, 1.6 అది. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? థార్ ఎడారి, థార్ డెసర్ట్. సో ఎడారులు లేని ఖండం ఏది? యూరప్. ఎడారులు లేని ఖండం యూరప్. సో ఈ విధంగా మనల్ని ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎడారులు లేని ఖండం అన్నప్పుడు హాట్ డిసర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ నార్థన్ యూరప్లో, ఈస్టర్న్ యూరప్లో ఆర్కిటిక్ డిసర్ట్ ఉంది. ఇది మంచు ఎడారి. మనం జనరల్లీ ఎడారి అంటే ఏమంటాం? ఇసుకతో కప్పబడింది ఎడారి అని పిలుస్తాం. బట్ ఇక్కడ జియోగ్రఫికల్లీ మంచుతో కప్పబడి అక్కడ జనావాసాలకి వీలు లేకుండా ఏం లేకుండా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే అది కూడా డిసర్ట్ లాగానే వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు కనుక ఆ విధంగా చెప్పారు. బట్ ఇక్కడ ఎడారులు లేని ఖండము అంటే మనం అందులో ఏదో ఫైండ్ అవుట్ చేసినట్టు ఫీల్ అవ్వద్దు. ఓకేనా. ఎడారులు లేని ఖండం అంటే జస్ట్ మన మైండ్లో వచ్చేది ఇసుక లేకుండానే కదా. సో డైరెక్ట్ యూరప్ అని పెట్టేసి. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ టుడే. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.